ఉంటుంది ఈ రోజున. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశికి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఇల్లు చాలా చక్కగా పెట్టుకోవడానికి, అంటే మీరుండే పరిసరాలు చాలా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి, అనవసరమైన ఏమన్నా ఉంటే తీసేసి అవతల పడేయడానికి, నీట్గా ఇంటిని సర్దుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. గృహం మీద, స్థిరాస్తుల మీద, వాహనం మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో చాలా చక్కటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉన్న రోజు, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అన్ని విధాలా కూడా మీ ఆలోచనలు కుటుంబం, అలాగే స్థిరాస్తులు, తర్వాత దాంతోపాటుగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వాటి అభివృద్ధిలో మీ యొక్క క్రియాశీలక పాత్రను పోషించుకుంటూ విజయాలు చేకూరే విధంగా ముందుకు వెడతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. అలాగే మీకు పౌరుషం పెరగడం, వృత్తికి సంబంధించిన విషయాలలో మాత్రం కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాలలో మీ పై అధికారులలో ముఖ్యంగా వారితో మాట పట్టింపు రాకుండా, విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. ఇతరుల యొక్క ప్రోద్బలంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కూడా పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఎవరితో ఎలాంటి గొడవలు జగడాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ కమ్యూనికేషన్ ప్రాబ్లంకి దూరంగా ఉంటూ ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టుకుంటూ కుటుంబ సభ్యులతో ఇబ్బంది రాకుండా వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా పై అధికారులతో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ప్రయాణాలు ఉంటాయి, కానీ ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. రావాల్సిన లాభాలు అందుకుంటారు. మాటలతో పనులు నెరవేర్చుకుంటారు. చక్కగా మాట్లాడి ఆగుతూ వచ్చిన పనులని చేసుకొని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పెద్దల ఆశీస్సులు కావచ్చు, కుటుంబ నేపథ్యంలో విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ మీ ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది.